నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీరమ్మ. వీనెక్ బ్లౌజుల సీజన్లో నేను బ్యాక్ పార్ట్ అనేది ఇంతకు ముందు మన ఛానల్లో అనేది పోస్ట్ చేశానండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ పార్ట్ నేను సపరేట్గా చేసి చూపిస్తున్నాను మీకు. ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి వీడియో చేస్తే నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదండి. అందుకే విడివిడిగా నేను ఫ్రంట్ పార్ట్ అనేది ఈ వీడియో పార్ట్ 2 కింద నేను ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇది ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ ప్లస్ ప్రిన్సెస్ కట్తో ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. నేను స్టిచ్ చేసినట్టు కనుక మీరు స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది. నేను ఈ వీడియోలో నేను ఫ్రంట్ పార్ట్ ఎలా డిజైన్ చేసుకున్నానో, బ్యాక్లో నుంచి ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం ఎలా స్టిచ్ చేసుకోవచ్చో నేను నేర్చుకునే వాళ్ళు కోసం నేను చాలా సింపుల్గాను అలాగని క్లియర్గా చెప్తున్నానండి. ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అలా అయితే మీకు అర్థమవుతుంది. అలాగని మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, నోటిఫికేషన్ని ఆల్లో ఉంచుకోండి. ఫస్ట్ లైనింగ్, ఇది బ్యాక్ పార్ట్ అండి. నేను స్పీడ్గా ఎందుకు చూపిస్తున్నానంటే బ్యాక్ పార్ట్ ఆల్రెడీ నేను మన ఫస్ట్ వీడియోలో పార్ట్ 1 కింద దీన్ని నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టాను, ఒకసారి అది చూడండి. కానీ ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను మీకు ఐడియా ఉంటుందని. ఎలా బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాను కదా, బ్యాక్ పార్ట్ నుంచే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. దానికోసమే మీకు బ్యాక్ పార్ట్ అనేది చూపిస్తున్నాను. మీకు క్లియర్గా కావాలంటే కనుక ముందు వీడియో చూడండి. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకున్న తర్వాత అదే బ్యాక్ పార్ట్ని తీసుకొని క్రాస్ కటింగ్ కావాలనుకున్న వాళ్ళకి క్రాస్గా ఇలా పెట్టుకుని ఇలా 2 ఇంచెస్ ఒక క్లాత్ని మడత పెట్టుకోవాలండి. బ్యాక్ పార్ట్లో ఒక 2 ఇంచుల క్లాత్ని ఇలా వెనక్కి మడత పెట్టుకుని మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఎలా అయితే ఉందో అలాగా అవుట్లైన్ అంతా మనం ఇలా మార్క్తో ఇలాగా చాక్ పీస్తో మార్క్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ అలానే తీయాలండి. ఇది షేప్ బెల్ట్ ఉంది కాబట్టి 2 ఇంచులు ఇలా మడత పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ని. ఇక్కడ నెక్ కూడా మార్క్ చేసేసుకున్నాను. ఇలా నెక్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది తీసేయాలి బ్యాక్ పార్ట్ని. ఇక్కడ తీసేసిన తర్వాత కొంచెం చేంజెస్ అనేవి చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఎంత పొడవు కావాలో చూసుకోవాలి. నేనైతే 7.5 పొడవు పెట్టుకున్నాను. వీనెక్కి మీరు 7.5 పెట్టుకున్నా కూడా ఏం ప్రాబ్లం ఉండదు, భుజాలు జారిపోవు. అలాగనే మనకి కిందకి వెళ్ళినా కూడా అది మన సారీతో కవర్ చేసిస్తుంది. మంచి ఫిట్టింగ్ అనేది ఉంటుంది. కిందకి పెట్టుకోకపోతే బ్లౌజు కంఫర్ట్ అనేది ఉండదు. అలాగనే ఆర్మ్ హోల్ లోత్ అనేది ఒక 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. ఇలా 1/2 ఇంచ్ లోత్ అనేది తీసుకోవాలి. 1/2 ఇంచ్ కన్నా 3/4 ఇంచ్ కూడా తీసుకోవచ్చు. తర్వాత మన బ్లౌజు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో ఆది బ్లౌజుని బట్టి చూసుకోవాలి. ఇది కంపల్సరీ ఆది బ్లౌజ్ ఉంటే ఆది బ్లౌజు లేకపోతే మీ బాడీ మెజర్మెంట్తోనైనా సరే ఇలా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత ఉందో చూసుకోవాలండి. ఇలా పెట్టి షేప్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకుంటే ఇంకా ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రానే ఉంది. ఎక్స్ట్రా ఉన్న దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఎంత కావాలో చూసుకోవాలండి. మన ఆది బ్లౌజ్ని బట్టే చూసుకోవాలి, లేదంటే అంచనాకు కూడా పెట్టేసుకోవచ్చు. షేప్ బెల్ట్కి కొంచెం ఇలా రౌండ్ షేప్ అనేది ఇచ్చుకొని అక్కడ నుంచి చంక దగ్గర పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. ఆది బ్లౌజ్ని బట్టి చంక దగ్గర పొడవు చూసుకొని అక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ కింద షేపు ఫ్రంట్ పార్ట్ పొడవుకి మనం కరెక్ట్గా చూసుకొని తర్వాత చంక పొడవు దగ్గరికి ఇలాగా మనం ఒక బోట్ షేప్లో అనేది ఇలా లైన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మన కార్నర్ దగ్గర ఇక్కడ సెంటర్ పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని అటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచ్కి ఇలాగ టిక్ పెట్టుకొని ఒక బాణం గుర్తు అనేది వేసుకోవాలి. ఇది షేప్ మార్కింగ్ అండి. షేప్ మార్కింగ్ కోసం ఇలాగా బాణం గుర్తులాగా చూసుకోవాలి. ఇది మామూలు నార్మల్ బ్లౌజులు కూడా మనం ఇలాగే చూసుకుంటాము. అలాగే ఈ కటింగ్ కూడా ఇలాగే చూసుకోవాలండి. ఇలా కలిపేసుకోవాలి. మనం నార్మల్గా లైనింగ్ బ్లౌజ్కి డాట్స్ వేసేటప్పుడు ఇలాగే మనం మెజర్ చేసుకుంటాము. వాటిని డాట్స్ కాకుండా ఇలా ప్రిన్సెస్ కట్ తీసుకుంటే బ్లౌజు ఈ ఫ్రంట్ షేప్ అనేది ఒక్క పళ్ళు అంటే 1 సైడ్ వేసుకున్నా కూడా ఫ్రంట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి, ఇబ్బంది లేకుండా. ఇప్పుడు అవుట్లైన్ అంతా కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ అయితే జరిగింది. ఇక్కడ ఉక్సు తాడు పట్టి దగ్గర
ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను మార్క్ పెట్టుకున్నాను కదా, అక్కడ వరకు కట్ చేసుకోవాలి. నేను మర్చిపోయి స్టార్టింగ్కే కట్ చేసేసాను. మీరైతే కనుక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. తర్వాత నేను ఆ క్లాత్ అతుక్కున్నాను వేరే క్లాత్తో. ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఊక్సులు తాళ్ళు పట్టి దగ్గర ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంచాలి. అది క్లియర్గా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత కంపల్సరీ మర్చిపోవద్దు, ఇక్కడ ఈ క్లాత్ మాత్రం ఎక్స్ట్రా 1 ఇంచ్ తీసుకోవాలండి ఉక్సులు తాడులు పట్టి దగ్గర. ఇలా నేను చూపించినట్టుగా మీరు తీసుకున్నారంటే కనుక ఫ్రంట్ అనేది ఇక్కడ లాగ్ పెట్టినట్టు అంటే కొంచెం టైట్ కాకుండా మంచిగా వస్తుంది. ఇక్కడ నేను కట్ చేసేయడం వల్ల ఏంటంటే నేను మళ్ళీ అతుక్కోవాల్సి వస్తుంది కుట్టేటప్పుడు. ఇది లైనింగే కాబట్టి ఆ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు ముందే చూసుకోండి. నేనైతే మర్చిపోయాను నేను వీడియోలో పడి. అయితే ఇలా కట్ చేసేసుకోవాలండి. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అనేది మనం అలా మార్క్ చేసుకున్నాము. అలా కట్ చేసేసుకొని ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని ఈ పీసులు అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇలా నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకున్న తర్వాత నేను గమ్ పెట్టి అతికేసుకున్నానండి. ప్రతి పీస్ని లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలిపి గమ్ పెట్టి అతికేసుకున్నాను. తర్వాత ఈ ఫ్రంట్ స్టిచ్చింగ్ అనేది ఇలాగా ఏ పక్కకి ఏ సైడ్కి వచ్చేదాన్ని ఆ సైడ్కి ఇలా సెట్ చేసుకొని ఇలా పట్టుకొని ఈ 2 పీసులు కలిపి కుట్టేసుకోవాలి. ఇలా ప్రిన్సెస్ కట్ అనేది ఇలా కుట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నట్టు కనుక మీరు స్టిచ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు అర్థం అవ్వకపోయినా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏమన్నా వీడియోస్ ఇంకా ఏమన్నా కొత్త వీడియోస్ కావాలి, మాకు ఇలాంటి మోడల్ చూపించండి అని కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. ఇది మంచి ఫినిషింగ్ వస్తుందండి. ఈ విధంగా కనుక కుట్టుకున్నారంటే డాట్స్ చాలామందికి సెట్ కావండి. అంటే కొత్తగా కుట్టే వాళ్ళకి 3 డాట్స్ వేసుకున్నప్పుడు సెట్ కాదు. ఫ్రంట్ అనేది ఇలా ప్రిన్సెస్ కట్ వేసుకుంటే చాలా రౌండ్ షేప్ అనేది ఉంటుందండి మన ఫిట్టింగ్ అనేది. అదే 3 డాట్స్ కొంతమందికి సెట్ కాదని ఎందుకంటున్నానంటే 3 డాట్స్ కరెక్ట్గా వేయకపోతే కనుక కొంచెం పొడవుగా అంటే ఫ్రంట్ అనేది సూదిగా వస్తాయండి. నేను వాడికి భాషలో చెప్పాలంటే సూదిగా వస్తుంది ఫ్రంట్ అనేది. అది మంచిగా కనిపించదు శారీ కట్టుకున్న తర్వాత. కానీ ఇలాంటి ప్రిన్సెస్ కట్టించుకొని దాని కింద మీరు షేప్ బెల్ట్ అనేది వేసుకుంటే కనుక ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి. నార్మల్గా ఏంటంటే ప్రిన్సెస్ కట్ అనేది కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళకే సెట్ అవుతుంది. కానీ అలా కాకుండా మీరు షేప్ బెల్ట్తో పాటు ప్రిన్సెస్ కట్టించుకున్నారంటే ఏ ఏజ్ వాళ్ళకైనా కానీ బ్లౌజ్ అనేది చాలా మంచి ఫిట్టింగ్ అనేది ఉంటుంది. ఫ్రంట్ కంఫర్ట్ కూడా ఉంటుంది. ఇలా కూడా ట్రై చేయండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్లో ఇలా కట్ చేసేసుకోవాలి. నేను చాలా స్లోగా చూపిస్తున్నాను, మీరు చూస్తుంటే మీకు అర్థమవుతుంది. నేను చాలా స్లోగా చూపిస్తున్నాను. నేను చెప్పేదానికన్నా మీరు ఇలా చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఈ షేప్ అనేది చాలా మంచి ఒక బ్రా కప్పు సైజులో వస్తుంది నేను స్టిచ్ చేసే బ్లౌజ్కి. మీకు కావాలితే ఇలా సైడ్ డాట్ కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక సైడ్ డాట్ కూడా వేసుకుంటున్నాను. సైడ్ డాట్ వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ సైడ్ డాట్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఇలా సైడ్ డాట్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కింద షేప్ బెల్ట్ అనేది అతుక్కోవాలండి. షేప్ బెల్ట్ ఎలా కుట్టుకోవాలో మీకు అందరికీ తెలుసు. షేప్ బెల్ట్ని కూడా ఇలా అతికేసుకోవాలి. ఒకవేళ ఎవరికైనా షేప్ బెల్ట్ కుట్టడం తెలియకపోతే కనుక, తెలియాలని రూల్ ఏం లేదు, తెలియకపోతే ఒక కామెంట్ చేయండి, నేను ఎలా కుట్టాలో చూపిస్తాను. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా అతికేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ అతుక్కున్న తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా అతికేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ వీ నెక్ కోసం క్యాన్వాస్ని నేను లైనింగ్తో సెట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ని కూడా వీ షేప్లోనే తీసుకోవాలండి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ దగ్గర నెక్ ఎలాగైతే తీసామో ఆ షేప్లోనే నేను కొలుచుకొని, అంటే బ్లౌజు ఆ నెక్ పెట్టుకొని కొలుచుకొని క్యాన్వాస్ అనేది తీసుకున్నాను.
క్యాన్వాస్ తీసుకున్న తర్వాత లైనింగ్ మీద పెట్టి ఇలాగా ముందే ఒక మడత ఫోల్డ్ చేసి ఇలాగా ఒకవైపు అనేది స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఒకవైపు స్టిచ్ చేసేసుకోవాలి, ఇలా మడత పెట్టి చిన్న కుట్టు అనేది వేసుకోవాలి. ఇంకొక వైపు మాత్రం అక్కడ బ్లౌజ్ డైరెక్ట్గా స్టిచ్ చేసేయడానికి ఉంటుంది కదా, అందుకే ఒకవైపు ఇలాగ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రెండు పార్టుల్ని కూడా కరెక్ట్గా పెట్టుకోవాలండి. ముందే రెండు సెట్ చేసుకోవాలి, లేదంటే రెండు పార్ట్లు ఒకే వైపుకి వచ్చేటట్టు ఉంటాయి. అలా కాకుండా ఫస్టే మనం ఇది లెఫ్ట్ ఇది రైట్ అని పెట్టేసుకొని లైనింగ్ మీద అప్పుడు కుట్టుకోవాలి. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాయి. క్యాన్వాస్ వేస్తే నెక్కి చాలా బాగుంటుందండి. నెక్కలు కుట్టేటప్పుడు క్యాన్వాస్ కంపల్సరీ యూజ్ చేయండి. ఒక రౌండ్ నెక్కకి తప్ప ఏం డిజైన్లు కుట్టారంటే కనుక క్యాన్వాస్ కంపల్సరీ వాడండి. వాడితే బాగుంటుంది, నెక్కు నిలబడుతుంది. ఇలా క్యాన్వాస్ని కుట్టేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ని స్టిచ్ చేసేసుకున్నాం కదా కదలకుండా. స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ అనేది కట్ చేసేసుకుంటున్నాను. ఇలా లైనింగ్ని కట్ చేసేసుకోవాలి రెండు పీసులకి. ఈ వీడియో తర్వాత నేను ఇదే వీ నెక్ మీద కట్ వర్క్ అనేది డిజైన్ చేస్తానండి, మీరు మిస్ కాకుండా చూడండి నెక్స్ట్ వీడియోలు కూడా. ఇలా ఇప్పుడు మనం అతుక్కున్న ఈ క్యాన్వాస్ని ఈ నెక్కి పై వైపున అంటే కరెక్ట్ వైపు ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుట్టుకుంటే అది వెనక్కి ఫోల్డ్ చేస్తే అది లోపలికి అనేది వెళ్ళిపోతుంది. ఇలా చూసుకొని వీ నెక్ ఈ క్యాన్వాస్తో ఇలాగ స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైన మళ్ళీ లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కాదు. ఓన్లీ లైనింగ్ మీద మాత్రమే స్టిచ్ వేసుకొని దాన్ని వెనక్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని నేను హెమ్మింగ్ చేసుకుంటానండి, మిషన్ కుట్టు వేయను. రెండు ఇలాగ అతుక్కున్న తర్వాత ఇప్పుడు ఉక్సులు తాళ్ళు పట్టి అనేది అతుక్కోవాలి. ఏ వైపుకి ఆ వైపు ఉక్సులు తాళ్ళు పట్టి అనేది అతికేసుకోవాలండి. ఇలా అతికేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. కరెక్ట్గా రెడీ అయిపోయిన తర్వాత మన బ్యాక్ పార్ట్ అనేది మనం ముందే స్టిచ్ చేసుకున్నాం కాబట్టి ఈ భుజాలు అనేది కరెక్ట్గా చూసుకొని భుజాలు అనేది స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ కూడా నేను వీ నెక్కే పెట్టాను. ఇలా భుజాలు స్టిచ్ చేసేసుకోవాలండి కరెక్ట్గా చూసుకొని. వీ నెక్ బ్లౌజు మన షేప్ అనేది చాలా బాగుంటుందండి, మీరు ట్రై చేస్తే కనుక తెలీదు. నేను చాలా వీ నెక్ బ్లౌజులు స్టిచ్ చేసుకుంటాను. ఇలా వీ నెక్ బ్లౌజులు ట్రై చేయండి. వీ నెక్ అనేది ఒక మళ్ళీ ఓల్డ్ లుక్ అనేది ఇస్తుందండి, చాలా బాగుంటుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, మళ్ళీ అదే కొత్త లుక్ అన్నమాట. ఇలా భుజాలు అతికేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కంపల్సరీ కొంచెం ఎక్కువ అనేది ఉంటుంది, దాన్ని ఇలాగా మనం కరెక్ట్గా చూసుకొని కట్ చేసేసుకొని స్లీవ్స్ అనేది అతికేసుకోవాలండి. ఇప్పుడు చేతులు కుట్టేసుకోవాలి. చేతులు కుట్టేసుకుంటే బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ.